ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను. నేను వాక్యానికి వెళ్ళక ముందు ఒక చిన్న వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక పేరున్న పాస్టర్ చాలా ఆవేశంతో మరి ఒక సేవకుని చెప్పు తీసుకుని కొట్టాలని ఆ వీడియోలో చూడడం జరిగింది. అది చూసి నాకు చాలా బాధాకరంగా అయినప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఒక సేవకుడు ఆయన ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తాడు, ఇలా వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతే బైబిల్ ఇంకోటి మోసుకెళ్తాడు. సిగ్గులేదు నీకు. పాస్టర్లు ఉంటారు దిక్కుమాల నేతవాళ్ళు, పనికిమాల నేతవాళ్ళు, పెంటలో ముచ్చిన చెప్పుతో కొట్టాలని. వాడికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. వాడికి సార్ మర్యాద లాగా మాడుతున్నావు అంటాడు. మర్యాద ఏంటో చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చూశారు కదండి, డాక్టర్ ఎడ్వర్డ్ విలియం గారు పేరున్న పాస్టర్ ఒక సేవకుని చెప్పు తీసుకుని కొట్టాలంటున్నారు. అయ్యా విలియం గారు, మీరంటే మాకు చాలా ఇష్టం సార్. మీ మెసేజ్ కూడా మేము వినడం జరిగింది. కానీ మీరు చాలా ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నారు. అంత ఆవేశంతో చెప్పడము కరెక్ట్గా కాదు. మీరు ఏం చెప్తున్నారో ఒక్కసారి మీ మెసేజ్ మీరే చూడండి. ఒకసారి మీరు కూల్గా ఉన్నప్పుడు ఒకసారి చూడండి మీరు ఏం మాట్లాడారు. ఒక సేవకుని చెప్పు తీసుకొని కొడతానంటే మీకు ఎవరిచ్చారు సార్ ఈ అధికారము? మీకు బైబుల్ ఇచ్చిందా? ఏం చెప్తున్నారు మీరు? ఎవరిని కొడతారు చెప్పు తీసుకొని? మీరు కూడా ఒక సేవకులే, గుర్తించుకోండి. నాకు ఇష్టం ఉండదు ఒక సేవకు గురించి ఆర్గ్యుమెంట్ చేయడం, ఇష్టం ఉండదు, మనం చేయొద్దు కూడా. మనకు చూసి వేరే వాళ్ళు ఏమనుకుంటారు సార్? దేవునికి అవమానం ఇది. మీరు అదుపులో ఉండలేరు, అదుపు తప్పిపోతున్నారు. మీరు ఆవేశంలో వస్తూనే ఉన్నారు. మీకు చాలా జ్ఞానం ఉండొచ్చు, కానీ మీ ప్లేస్లో మీరు ఉండండి సార్. మాకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు మన ప్లేస్లో మనం ఉండాల. ఎదుటి వారిని అంత హీనంగా, అంత చురుకంగా, అంత తగ్గించి మనము మాట్లాడొద్దు. వారు తప్పు చేసినా దేవుడు శిక్షించేవాడని ఒకడు ఉన్నాడు, ఒక యజమాని అని ఉన్నాడు. అందరినీ చూస్తాడు ఆయన ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. దేవదూతలను కూడా వదలలేదు ఆయన. మాకు మీకు ఎప్పుడు వదలడు ఆయన. కానీ మీరు ఏదైతే ఇంత ఘోరంగా ఒక సేవకుల గురించి మీరు మాట్లాడిరో అది చాలా రాంగ్. అది ఒక సేవకుల్ని బైబిల్ అంటుంది తోటి సేవకుల్ని ప్రేమించాలంట, శత్రువుల్ని ప్రేమించాలంట. ఇవన్నీ మనము చెప్పేవారిగా ఉంటే ఎలాగా సార్? వినేవారిగా ఉంటే ఎలా? వినేవారు ఉండాలి కదా, మనము చెప్పేవారిగానే మిగిలిపోతే ఎట్లా? తోటి సేవకుల్ని ప్రేమించే మనసు లేకపోయినా దోషించొద్దు. మనకు బైబిల్ అధికారం ఇవ్వలేదు. ఈ రోజులో చూస్తే మరి డెబిట్లో కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, కానీ సేవల గురించి సేవకులే మాట్లాడడం చాలా చూస్తూ ఉన్నారు. బైబిల్ ఉంటుంది అసలు ఎవరి గురించి మాట్లాడవద్దు. మనం ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఎవరు మనం కరెక్ట్గా లేము. ఒకవేళ కరెక్ట్గా ఉన్న సంతోషమే, మన ప్లేస్లో మనం ఉందాం. కానీ హెచ్చించుకోవడము, మీ మాటలో ఏం కనిపిస్తుందంటే విలియం గారు, మీరు హెచ్చించుకుంటున్నారు. మీకు మీరే జ్ఞానవంతులు కానీ మీరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ అంటుంది హెచ్చించేవాడు తగ్గించవడం, తగ్గించేవాడు హెచ్చించవడం అని. ఎవరిని కొడతారు సార్ మీరు చెప్పు తీసుకొని? మీరు మర్చిపోతున్నారు మీరు సేవకులు ఉన్నారని. మీరు కూడా సేవకులే కదా. అట్లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. మీరు చెప్పేటప్పుడు చాలా ఆవేశంతో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఎవరైనా మీకు చెప్పారో లేదో కానీ ఎప్పుడైతే ఈ వీడియో నేను చూశానో మీకు ఎప్పుడెప్పుడు నేను వీడియో చేయాలనిపించింది. ఇక్కడ చూడండి వాక్యం మనకేం చదివచ్చింది. ఈ వాక్యం మీకు అన్ని కొత్తవి ఏమి కావు సార్. వింటున్న వారికి ఎవరికి కూడా కొత్తవి కావు. మీరంతా చాలా అనుభవస్తులు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, చాలా సీనియర్ పాస్టర్లు. ఆ సీనియర్ అనేదే పంప ముంచుతున్నది అందరికీ.
పెద్ద పాస్టరు, నాకే అనుభవం ఉన్నది, అదే చేస్తుంది అందరికీ. ఒక పెద్ద అనే పదము చాలా దేవునితో దూరం తీసుకెళ్తుంది. మనకు మనమే పెద్ద అనుకుంటున్నాం. ఇంకా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14:4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని స్వంత యజమాని పనియే. అతడు నిలిచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. తీర్పు తీర్చడానికి బైబిలు అధికారము ఏ సేవకునికి కూడా ఇయ్యలేదండి. దయచేసి ఒకరిని ఒకరు మనము దోషించుకోవడము ఇది కరెక్ట్గా కాదండి. ఇది వేరే వాళ్ళు చూస్తే దేవునికి అవమానము. ఒక సేవకుల్లో ఐక్యత లేకపోతే, ఒక సేవకులు ఇంకొక సేవకుని క్షమించకపోతే, ఒక సేవకుడు ఇంకొక సేవకుని ప్రేమించకపోతే సేవకులు ఎలాగ అవుతాం సార్ మనము? దయచేసి మనం ఒకరికొకరు దోషించడము మాత్రము మనకు బైబిల్ అధికారము ఇవ్వలేదు. యాకోబు 4:11 ఒక్క మాట మనం చూసి ముగిద్దాం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. బైబిల్ క్లారిటీ ఇస్తుందండి పాస్టర్ గారు. సహోదరులారా, ఒకడికి ఒకడు విరోధముగా మాట్లాడుకుని తన సోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చునట. దయచేసి నా మెసేజ్ వింటున్న అందరికి ఒకటే చెప్తున్నానండి. మీరు ఇన్నేవారు అందరూ నాకంటే చాలా సీనియర్ పాస్టర్స్ ఉండొచ్చు, కానీ ఎవరైనా మనం చెప్పేటప్పుడు ఆవేశంలో ఇష్టం వచ్చినట్లా మాట్లాడొద్దు. వాక్యం చెప్పండి, గద్దరించండి, హెచ్చరించండి, కానీ సేవకుల గురించి మాత్రము ఒకరినొకరు మనం తీర్పు తీర్చడానికి బైబిల్ అధికారం ఇవ్వలేదు. వారు తప్పు చేసినా, వారు పడిపోయినా దేవుడు అనేవాడు, ఒక తండ్రి, ఒక యజమాని అనేవాడు మాకందరికీ ఉన్నాడు. ఆయన నిలబెడతాడు, ఆయన లేపుతాడు. మనం తప్పు చేసినా క్షమించేవాడు ఉన్నాడు. కానీ మనమే ఒకరికొకరు క్షమించకపోతే మనం అసలు సేవకులమే కావు. సో దయచేసి మీరు ఏదైతే మాట్లాడారో, విలియం గారు ఏదైతే మీరు పాస్టర్ని చెప్పు తీసుకుని కొట్టాలన్నారో చెప్పు తీసుకుని కొట్టాలా, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఎప్పుడు కూడా మెసేజ్ ఇచ్చినప్పుడు ఆవేశంలో రాకండి. దయచేసి వేరే సేవకుల గురించి మాట్లాడే అధికారం మీకు దేవుడు ఇవ్వలేదు. మనం అలాగే మాట్లాడుతూ ఉంటే అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటాం. మనకు అవసరం లేదు సార్, మన పని మనం చేసుకుందాం. దేవుడు సేవ చేయడానికి పిలిచాడు, చేత అయితే సేవ చేసుకుందాం. కానీ వేరే సేవకుల గురించి మనము మాట్లాడే అధికారము బైబిల్ మనకి ఇవ్వలేదు. ఎవరైతే నా మెసేజ్ వింటున్నారో దయచేసి మేమందరము నాతో పాటు మేమందరము మరి వేరే సేవకుల గురించి మనం ఎప్పుడు మాట్లాడవద్దు. దేవుడు మనకు సేవలో పిలిపించినడు, సేవ చేద్దాం. వేరే వాళ్ళ గురించి మాట్లాడి మనమే చాలా జ్ఞానవంతులు అనుకుని వేరే వాళ్ళని తగ్గించి మాట్లాడడం మాత్రము బైబిల్ మనకు అధికారం ఇవ్వలేదు. వీటి మాటలు దేవుడు దీవించునుగాక.